తెలుగు రాష్ట్రాల్లో రబీ వరి నాట్లు ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే నాట్లు వేయగా మరికొన్ని చోట్ల ఇప్పుడు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వరి సాగులో మేలైన దిగుబడులు సాధించాలంటే నాట్లలో మెళకువలతో పాటు సమగ్ర ఎరువులు, చీడపీడల యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ నందకిషోర్. నీటి వసతి ఉన్న ప్రాంతాలలో రబీ వరి సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు వరి నాట్లు పూర్తి కావచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. కొంతమంది డ్రమ్ సీడర్తో విత్తుతున్నారు. మరికొంతమంది నేరుగా వెదజల్లుతున్నారు. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో వరి పైరు 10 నుంచి 20 రోజుల దశకు చేరుకుంది. అయితే వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల శ్రద్ధ వహించాలి. సాధారణంగా రబీ కాలంలో స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు కనుక వరి పైరులో పిల్లలు చేసే సమయం తక్కువ ఉంటుంది. అందువల్ల పంట దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ నందకిషోర్. ముఖ్యంగా రైతులు చాలా వరకు నాట్లు పెట్టడం జరుగుతుంది. అలాగే కొంతమంది నేరుగా విత్తనం వెదజల్లడం జరుగుతుంది. అలాగే కొంతమంది డ్రమ్ సీడర్తో కూడా ఈ విత్తనాన్ని వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే ప్రధాన పొలం తయారు చేసుకునేటప్పుడు చాలా వరకు కూడా రైతులందరూ కూడా ఒక 3-4 సార్లు అయినా సరే కనీసం దమ్ము అనేది చేసుకోవాలి. ఈ మురగదమ్ము చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ తెగుళ్ళన్నీ కూడా మనకి పొలం నుంచే ఆశిస్తాయి. కాబట్టి చాలా వరకు మురగదమ్ము చేసుకుంటే ఈ అగ్గి తెగులు కానివ్వండి, పొడ తెగులు కానివ్వండి, అలాగే కాండం కుళ్ళు తెగులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు నశిస్తాయి. కాబట్టి రైతులు కనీసం 3 నుంచి 4 సార్లు దమ్ము చేసుకోవాలి. అలాగే మొదటి దమ్ముకి చివరి దమ్ముకి కనీసం 15 రోజులు వ్యవధి ఉండేలా చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రధాన పొలం అంతా కూడా చక్కగా చదునుగా తయారవుతుంది. అలాగే ఈ నేల కూడా చక్కగా తోడుకుని నాట్లు పెట్టడానికి చాలా అనువుగా ఉంటుంది. అయితే మనకి రబీలో ఒక చదరం మీటర్కి 44 మూలలు ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే నేరుగా విత్తుకునే పద్ధతులు అయితే మనం ఎకరానికి 12 నుంచి 15 కిలోలు విత్తనం సరిపోతుంది. ఇది నేరుగా వెదజల్లడం కానీ లేదంటే డ్రమ్ సీడర్తో వెదజల్లడం కానీ చేయాలి. ఈ పద్ధతిలో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి ఒక 24 గంటలు మండి కట్టుకుని మనకి ఈ విత్తనం నుంచి ఈ ముక్కు పగిలితే అలాంటి దశలో మనం విత్తనాన్ని చల్లుకున్నట్లయితే సరిపోతుంది. ఇక డ్రమ్ సీడర్ విషయానికి వస్తే మనకి డ్రమ్ సీడర్లో ఈ ముక్కు పగిలిన తర్వాత ఎక్కువగా మనకి ఈ పొడుగ్గా మనకి మొలక అనేది రాకుండా చూసుకుని ముక్కు పగిలిన వెంటనే డ్రమ్ సీడర్లో వేసుకుని డ్రమ్ సీడర్ ద్వారా మనం విత్తుకున్నట్లయితే చక్కగా మనకి మొక్క అనేది ప్రధాన పొలంలో చక్కగా పెరిగి ఆరోగ్యవంతంగా రావడం అనేది జరుగుతుంది. ఇక రబీలో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకి ముఖ్యంగా మనకి నత్రజని, యూరియా రూపంలోనూ, అలాగే భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ, డిఏపి రూపంలో కానీ, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో కానీ వేసుకోవాలి. ఇది ముఖ్యంగా నత్రజని విషయం అంటే యూరియా విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి సుమారు 150 కేజీల వరకు యూరియా అవసరం అవుతుంది. అలాగే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే ఎకరానికి 225 కేజీలు, అలాగే డిఏపి రూపంలో అయితే ఎకరానికి 78 కేజీల వరకు అవసరం అవుతుంది. అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరానికి 40 కేజీలు అవసరం అవుతుంది. అయితే రైతులు ఈ యూరియా వేసేటప్పుడు తప్పనిసరిగా దమ్ములోనూ వేయాలి. అలాగే పిలకలు తొడిగిన దశలో, అలాగే మనకి ఈ చిరుపట్ట దశలో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగా యూరియాను 3 సంభాగాలు చేసుకుని వేసుకోవాలి. ఇకపోతే భాస్వరం, పొటాష్ విషయానికి వస్తే ఈ భాస్వరం అనే దాన్ని మనం డిఏపి రూపంలో కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ వేసుకునేటప్పుడు మొత్తం భాస్వరం అంతా కూడా భూమిలోనే వేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రబీలో ఏంటంటే మనకి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి భాస్వర ఎరువును మనం చెప్పిన దానికంటే ఒక 10 నుంచి 20% ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి పైరు పెరుగుదల చక్కగా ఉంటుంది. భాస్వరం లోపం రాకుండా, అలాగే జింకు లోపం కూడా రాకుండా మనకి పైరు చక్కగా పెరుగుతుంది. ఇకపోతే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 2 సంభాగాలుగా చేసి ఒక సంభాగం దమ్ములోను, అలాగే ఒక భాగం చిరుపట్ట దశలోను వేసుకోవాలి. ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఎకరానికి 40 కేజీల వరకు కూడా 2 సంభాగాలుగా 20 కేజీలు 20 కేజీలు చొప్పున వేసుకోవాల్సిన అవసరం ఉంది.
తొలి దశలో వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అగ్గి తెగులు, కాండం కుళ్ళు లాంటివి తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటాయి. కనుక తొలి దశలోనే వీటికి నివారణ, సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంతేకాదు, ప్రస్తుతం శీతాకాలం కావడం, చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు వరి సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ఇకపోతే మనకి దాల్వాలో ప్రధాన సమస్య ముఖ్యంగా మనకి ఒక్కోసారి నారుమడి దశలోనూ వస్తుంది, ఒక్కోసారి నారుమడి దశలో రాకపోయినట్లయితే ప్రధాన పొలంలో పిలకలో పెట్టే దశలో మనకి నాటిన ఒక వారం రోజుల నుంచి కూడా మనకి ఈ జింకు లోపం అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ జింకు లోపాన్ని రైతులు చాలా సులభంగా గుర్తించవచ్చు. ఈ జింకు లోపం గమనించినట్లయితే ఈ ఆకుల మీద తుప్పు మచ్చలు లాంటివి గమనించడం జరుగుతుంది. ఆకులన్నీ కూడా పెలుసుగా మారుతాయి. ఈ జింకు లోపం వచ్చిన పైరులో పైరు ఎక్కువగా దుబ్బు చేయకుండా, ఎక్కువగా ఎత్తు పెరగకుండా మనకి కుచించుకుపోవడం అనేది రైతులు గమనించవచ్చు. ఈ విధంగా పైరు ఎప్పుడైతే గమనించారో మీరు దాన్ని జింకు లోపంగా గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ జింకు లోపం నివారణకు మనకి ప్రధాన పొలంలో ప్రతి 3 సీజన్లకు ఒకసారి 20 కేజీల ముడి జింకును వేసుకోవడం ఒక పద్ధతి. లేదు అంటే మనకి పంట మీద, పైరు మీద గమనించినప్పుడు ఒక 2 గ్రాములు జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే జింకు లోపం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ జింకు సల్ఫేట్ పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా 2 సార్లు, ఒక వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే జింకు లోపం చాలా చక్కగా నివారించబడుతుంది. ఈ విధంగా మనం జింకు లోపాన్ని సరి చేసుకోవాలి. ఇకపోతే మనకి ఈ దాల్వాలో ప్రధానంగా మనకి ఎక్కువగా ఆశించే పురుగులు కాండం తొలచు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. అలాగే అగ్గి తెగులు, దానితో పాటు అగ్గి తెగులు కూడా ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రైతులు ఈ కాండం తొలచు పురుగు నివారణకు ఈ కాండం తొలచు పురుగు ప్రధాన పొలంలో ముఖ్యంగా మనకి పిలకలు పెట్టే దశ నుంచి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ పిలకలు పెట్టే దశలో ఈ కార్బోఫెరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కేజీలు చొప్పున కానీ, లేదు అంటే మనకు కొరాజిన్ గుళికలు ఎకరానికి 4 కేజీలు చొప్పున కానీ వేసుకున్నట్లయితే కాండం తొలచు పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక అగ్గి తెగులు విషయానికి వచ్చినట్లయితే ఒక్కోసారి అగ్గి తెగులు మనకి ఈ పిలకలు పెట్టే దశలో చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ అగ్గి తెగులు రావడం వల్ల ఆకులు మధ్యలో నూలుకండ ఆకారంలో బూడిద రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ మచ్చలన్నీ కలిసిపోవడం వల్ల ఈ ఆకంతా కూడా ఎండిపోయి తగలపడిపోయినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని అగ్గి తెగులు అంటాం. ఇది ముఖ్యంగా రబీలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ అగ్గి తెగులు ఒక మచ్చ ఆకు మీద ఎప్పుడైతే గమనించారో వెంటనే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. దీనికి మనకి మార్కెట్లో ట్రైసైక్లజోల్ బీమ్ అనే వ్యాపారనామంతో ఎక్కువగా లభ్యమవుతుంది. దీనిని ఎకరానికి 120 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఫ్యూజీ1 అనే మందును కూడా ఎకరానికి 300 మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకసారి ట్రైసైక్లజోల్ పిచికారీ చేసుకుంటే మరలా ఒక 10 రోజుల వ్యవధిలో ఈ ఫ్యూజీ1 అనే మందుని పిచికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.